హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని గంటల్లో జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన జనవరి సెషన్కి సంబంధించిన రిజల్ట్ అయితే రాబోతుంది. ఫైనల్కి కూడా వచ్చేసింది. మీకు మార్నింగ్ కూడా వీడియో చేసి పెట్టాను, చూసుకున్నారు చాలామంది కూడా. అయితే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, రిజల్ట్ వచ్చే ముందు పేరెంట్స్ యొక్క మానసిక పరిస్థితి ఏంటి, స్టూడెంట్స్ యొక్క మానసిక పరిస్థితి ఏంటో, ఎలా ఉంటారు, ఎలా మదన పడతారు వాళ్ళ లోపల, రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసు. కాబట్టి ఒక వీడియో రిజల్ట్ వచ్చే ముందు చేసి ధైర్యం చెబుదాని ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను నేను. సో ఈసారి పేపర్స్ కనుక గమనించినట్లయితే మీ అందరికీ తెలుసు, చాలా డిఫరెంట్గా రావటం జరిగింది. అందులో ముఖ్యమైన పాత్ర పోషించింది ఏంటంటే కెమిస్ట్రీ. ఎప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేటువంటి కెమిస్ట్రీలో ఈసారి చాలా డిఫరెంట్గా అన్ని టాపిక్స్ని కవర్ చేయగలగటం. లాస్ట్ ఇయర్ ఇంతకుముందు సంవత్సరాలు వచ్చినట్లు వెయిటేజీ కాకుండా అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్ రావటం, అలాగే డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా కాస్త డెప్త్గా కెమిస్ట్రీ మీద కరెక్ట్గా అవగాహన ఉన్న వాళ్ళు చేయగలిగేలాగా చేయటం. అఫ్ కోర్స్ మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా లెంగ్తీగానే వస్తుంది, అది ఎప్పుడు కీ రోలే పోషిస్తుంది ర్యాంకుల పరంగా. ర్యాంకులో ప్రధాన పాత్ర పోషించేది మ్యాథమెటిక్స్, ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 3 సబ్జెక్టులను ఈక్వల్ స్కోర్ వచ్చినా కూడా ర్యాంకు రావడంలో మెయిన్ మ్యాథ్స్ చూసే ర్యాంక్ అయితే ఇస్తారు. అయితే మనకి ఇప్పుడు ర్యాంక్స్ అయితే రావు, ఏప్రిల్లో వస్తాయి. ఏప్రిల్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత ర్యాంకులు వస్తాయి. ఇప్పుడు కేవలం మనకి పర్సంటైల్ మాత్రమే వస్తుంది. మ్యాథ్స్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఫిజిక్స్ ఎంత వచ్చింది, కెమిస్ట్రీ ఎంత వచ్చింది, ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మనకు వస్తుంది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే మనం జేఈ అప్లికేషన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, మన పర్సెంటేజ్ వస్తుంది. అయితే చాలామంది స్టూడెంట్స్కి ఈ పేపర్స్ తెలుసు కాబట్టి 2025 ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడూ కూడా రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాదు, సహజంగా జరిగేటువంటి విషయం. సో రిజల్ట్ వచ్చే ముందు స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. అలా టెన్షన్ పడకుండా ఉండాలి, కాస్త ధైర్యం చెబుదాం ఉద్దేశంతో 4 మాటలు చెప్తున్నాను మీకు నేను. రిజల్ట్ ఎప్పుడు మనకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాదు, అందులో పర్టికులర్గా జేఈ మెయిన్ లాంటి ఎగ్జామ్లో. ఎందుకంటే ఇది పర్సంటైల్ సిస్టమ్. పర్సంటైల్ సిస్టమ్ అంటే మనం ఎంత బాగా రాసామనేది కాదు, దేశం మొత్తం ఎంత బాగా రాశారనే దృష్టిలో పెట్టుకొని ఒక మార్క్ వచ్చిందంటే ఆ మార్క్కి కింద ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, పైన ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది పర్సంటైల్ని డిసైడ్ చేస్తుంది. ఆ పర్సంటైల్ ఎలా కనుక్కుంటారో కూడా మీకు వీడియో చేసి పెట్టాను. కాబట్టి స్టూడెంట్స్ తక్కువ మార్కులు వచ్చినా మీరేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎంపీసీ స్టూడెంట్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎంపీసీ స్టూడెంట్స్ అందరికీ కూడాను మనకి ఐఐటీలు ఉన్నాయి, ఎన్ఐటీలు ఉన్నాయి, ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి, జిఎఫ్టీఏలు ఉన్నాయి, తర్వాత ఎంసెట్ కాలేజెస్ ఉన్నాయి, విట్, ఎస్ఆర్ఎం, విట్సాట్, ఇన్ని రకరకాల కాలేజీలు ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీలో రకరకాల బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడతో మనకు అయిపోలేదు, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా ఎగ్జామ్సే. ఇంకా మరొక సెక్షన్ అయితే ఉంది, ఏప్రిల్ సెషన్ అయితే ఇంకొకటి కూడా ఉంది తర్వాత. కాబట్టి పర్సంటైల్ చూసి కుంగిపోవాల్సిన పని లేదు, ఇంకొక ఛాన్స్ అయితే ఉంది. ఎప్పుడు కూడా మనకు వచ్చిన దాన్ని చూసుకొని మనం జాగ్రత్తగా మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కి సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టుకెళ్తే, సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే వాడు కష్టపడ్డారన్న సంగతి సెల్ఫ్ వాళ్ళకి తెలుసు, పేరెంట్స్కి కూడా తెలుసు. కష్టపడేవాడికి 1 గంట లేట్ అవ్వచ్చేమో కానీ, 1 రోజు లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ రిజల్ట్ ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉన్నా ఉండకపోయినా దాదాపుగా ఎక్కువ మంది ఎవరికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టుగానే రిజల్ట్ ఉంటుంది. ఇది జేఈ రిజల్ట్ నా అనుభవంతో కూడా నేను చాలాసార్లు చూశాను. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని గంటల్లో రిజల్ట్ అయితే వస్తుంది. రిజల్ట్ అంటే ఓన్లీ పర్సంటైల్ మాత్రమే. జనవరిలో వచ్చిన పర్సంటైల్ ఫైనల్ ఏం కాదు. మీరు ఏప్రిల్లో ఇంకా బాగా చదివి మంచి పర్సంటైల్ తెచ్చుకుంటే ఈ రెండిట్లో వచ్చిన బెస్ట్ పర్సంటైల్ తీసుకునే వాళ్ళు ర్యాంక్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. కాబట్టి మనకి ఇంకొక ఛాన్స్ అనేది ఉంది అన్న సంగతి తెలుసుకోండి. అయితే చాలామందికి ఇక్కడ వచ్చే డౌట్ అంటే, ఏప్రిల్లో అందరూ రాస్తారు కదా, అందరికీ కాస్త ఎక్కువ స్కోర్ వస్తుందట కదా. కరెక్టే, ఎందుకంటే అందరూ ఇది ఒక్కసారి జనవరిలో స్కోర్ తగ్గింది కాబట్టి కాస్త జాగ్రత్తగా చదవాలని ఒక గుణపాఠంలాగా తీసుకొని చదువుతారు. అందులో మీరు కూడా ఒకళ్ళు. కాబట్టి ఏప్రిల్ స్కోరు అందరికీ పెరుగుతుందంటే ఎవరైతే దీన్ని కరెక్ట్గా ఒక లెసన్ లాగా తీసుకొని మళ్ళీ కష్టపడగలరో వాళ్ళకి డెఫినెట్గా స్కోర్ అనేది ఉపయోగపడుతుంది. మధ్యలో మనకి బోర్డ్ ఎగ్జామ్స్ అనేది ఒక 4 రోజుల పాటు, అట్లీస్ట్ 20-25 డేస్ పాటు ఉన్నాయి. ఈ 25 డేస్ని మీరు కరెక్ట్గా ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే, అంటే సెకండ్ ఇయర్ సిలబస్ని పర్ఫెక్ట్గా చదవగలిగితే మీకు కమింగ్ డేస్లో వచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో అనేటువంటి టెన్షన్ మీ అందరికీ ఉంటుంది సహజంగానే. ఈసారి పేపర్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయని మీ అందరికీ తెలుసు. ఒక 5 క్వశ్చన్స్ చాయిస్ లేకపోవటం, అలాగే కెమిస్ట్రీ కూడా అనుకున్నంత ఈజీగా రాకపోవటం, ఫిజిక్స్లో కూడా వెరైటీగా చాలా క్వశ్చన్స్ డ్రాప్ చేయటం. అది యాడ్ చేస్తారా, మరి అందరికీ యాడ్ చేస్తారా, లేకపోతే ఆ క్వశ్చన్ అందులోంచి తీసేస్తారా అనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. సో ఎలా రిజల్ట్ ఉన్నా కానీ స్టూడెంట్స్కి పేరెంట్స్ పర్టికులర్గా పేరెంట్స్ పిల్లలు, వాళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు, చదివారు, చెప్పండి. అంతేగాని రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళ మీద ఆవేశపడ్డా, వాళ్ళు మీ మీద ఆవేశపడ్డా, ఇవన్నీ అనవసరమైన ఇష్యూస్. టైం
మనకి ఇంకా ఉంది, ఇంకా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైఫ్ ఎప్పుడూ కూడా ఛాన్సెస్ ఉంటానే ఉంటాయి లైఫ్లో. దాన్ని కరెక్ట్గా తీసుకొని వెళ్ళగలిగిన వాడికే ముందుంటుంది. కాబట్టి ఇది ఒక లెసన్గా తీసుకొని ఒకవేళ స్కోర్ పర్సంటేజ్ తగ్గినా మీకు ఇంకొక ఛాన్స్ ఉంది. ఇంకా ఒకటి కాదు, చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఎంపీసీ స్టూడెంట్కి. బైపీసీ వాళ్ళకైతే నీట్ తర్వాత చాలా గ్యాప్ ఉంటుంది, ఏంటి పరిస్థితి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎంపీసీ స్టూడెంట్కి అలా కాదు, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక ఐఐటీలో చదివితేనో ఒక ఎన్ఐటీలో చదివితేనే జాబ్ అనేది కాదు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా కాలేజీల్లో చదివినా కూడా మనకి ఎప్పటికీ కూడా లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ నా తరపున విష్ యూ ఆల్ గుడ్ లక్. మీ అందరికీ మంచి పర్సంటేజ్ రావాలని కోరుకుంటున్నాను. పర్సంటేజ్ రాగానే మీరు ఏ రోజున ఎగ్జామ్ రాశారు, ఎంత స్కోర్ వచ్చింది, పర్సంటేజ్ ఎంత అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దాన్ని పట్టుకొని నేను ఎనాలిసిస్ చేయగలుగుతాను, ఎంత పర్సంటేజ్కి ఏ రోజున వచ్చిందనే విషయం. సో పేరెంట్స్ పర్టికులర్గా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, చదివించండి. మీరు కొద్దిగా పిల్లల మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు అనేది కూడా చూడాలి. మనం అది చూడండి, ఎంకరేజ్ చేయండి. రాకపోయినా ఏం పర్లేదు, నెక్స్ట్ టైం నువ్వు తెచ్చుకోగలవు. చిన్నపిల్లలకి ఆ ఏజ్లో 16 years కుర్రవాడికి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా చదువుతారు. స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ ఇచ్చే ఎంకరేజ్ని లేకపోతే పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్ని నెగిటివ్ వేలో కాకుండా లీనియన్స్గా కాకుండా ఇది మీ కెరీరు. ఇంకొక 30-40 years మీరు కెరీర్ రన్ చేయాలంటే ఈ కమింగ్ 3-4 months ఎంత బాగా కష్టపడ్డారనే దాని మీదే మీ లైఫ్ అయితే ఉంటుంది. సరే, కరెక్ట్గా ఆలోచించుకోండి. నథింగ్ టు వర్రీ, టెన్షన్ పడాల్సిన పనేం లేదు. రిజల్ట్ ఎలా వచ్చినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు గో త్రూ ఫర్ ది నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్ జేఈఈ ఏప్రిల్ సెషన్. సో ఏప్రిల్ సెషన్లో మీరు బాగా కష్టపడతారని, కష్టపడిన వాడికి ఎప్పుడు లైఫ్ ఉంటుందని నమ్మే నేను కూడా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, నథింగ్ టు వర్రీ, రిజల్ట్ కొన్ని గంటల్లో వస్తుంది. వచ్చిన వెంటనే మీకు కూడా నేను తెలియజేస్తాను. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. మనం ముందుకెళ్దాం ఇలాగా. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.